నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం ఎస్వీఎస్ జిల్లా పరిషత్ బాలికల బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలతో అన్ని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారి మన అందరి ఈ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాలతో విద్యార్థుల తల్లిదండ్రులు సూచనలు, సలహాలతో విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి లోకేష్ తెలిపారన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలను, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామయ్య, నందం సత్యనారాయణ, కోటా సోమేష్, గొలుగూరి వెంకటరెడ్డి, కుడుపూడి శ్రీనివాస్, జక్కంపూడి వెంకటస్వామి, అయినవిల్లి సత్యబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. మానవరుల శాఖ, విద్యాశాఖ మంత్రిగా మనకు ఉండడం మన అదృష్టం. ఒక యువ మంత్రిగా ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి సమూలంగా అభివృద్ధి పరచాలనే ఆలోచనతో ఈనాడు యొక్క పేరెంట్స్ డే పెట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈ విధంగా ఒక పండగ వాతావరణంలో తల్లిదండ్రులు పిలిచి కొద్దిపాటి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని స్కూళ్ళకి సంబంధించి పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారు ఇంకా ఏ విధంగా ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి, ప్రతి తల్లిదండ్రులతోటి కూడా మాట్లాడి వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా రూపకల్పన చేయాలో ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులతోటి మాట్లాడటం, పిల్లల తల్లిదండ్రుల ద్వారా లోటుపాట్లు తెలుసుకోవడం, దీన్ని ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా పరిష్కారం చెయ్యాలి అనే ఆలోచనతో ఈ పేరెంట్స్ డే పెట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది అందరిలోనూ ఉండాలి. ఇంత ఓపిక, ఇంత సమయమైనా మీరు అందరూ వేసి ఉన్నారంటే పిల్లల భవిష్యత్తు పట్ల మీకున్నటువంటి శ్రద్ధకి అది నిదర్శనం. దీన్ని మీరు కంటిన్యూ చేయాలి. ఇంకా ఈ సదస్సులు అవసరమైతే కొద్ది కాలానికి 6 మాసం 3 నెలలకు ఏర్పాటు చేసుకోవాలి. మీరు కూడా టీచర్ని కలవాలి, టీచర్లు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు నైతిక విలువలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గుణాత్మక విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు అందుకుంటున్నారో లేదా, వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నది, వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తే ఇంకా బాగా తయారవుతారు, ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకుని ఒక ప్రతి విద్యార్థిని, ప్రతి క్లాస్ని ఒక క్యాలిక్యులేటెడ్ గా ఆలోచనలు చేసి పనిచేయవలసిన బాధ్యత ఈ కాంపిటేటివ్ యుగంలో ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. టీచర్లు కూడా ఏదో ఇదివరకు అనేవారు వానాకాలం చదువులు అనేవారు, బతకడానికి పరిపంతులు అనేవారు. మా చిన్న కాలంలో మేమందరం కూడా మామూలు స్కూల్లే, ప్రభుత్వ స్కూల్లే 6వ తరగతి నుంచి డిగ్రీ కూడా గవర్నమెంట్ డబ్బుతోటే నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ప్రభుత్వ స్కూల్లోనే కొత్తపేట ఒకే క్యాంపస్ లో 6వ తరగతిలో జాయిన్ అయితే మళ్ళీ డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటకు వచ్చాను.